చిన్నప్పటి నుంచి నాకు గాంధీ గారు అంటే చాలా ఇష్టం. అలాగే గాడ్సే గారంటే విపరీతమైన అసహ్యం. కారణం గాంధీ గారిని చంపేశారని. 1948 జనవరి 30వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో బిర్లా భవన్లో గాంధీ గారిని అతి కిరాతకంగా గాడ్సే గారు కాల్చి చంపారు. కానీ ఈ పుస్తకం చదివాక నా ఒపీనియన్ కంప్లీట్గా మారిపోయింది. గాడ్సే గారు గాంధీ గారిని చంపిన వెంటనే తనే స్వయంగా సరెండర్ అయ్యి కోర్టులో తన కేసుని తానే వాదించుకుంటూ ఈ కారణాలు చెప్పారు. తను కూడా గాంధీకి వీరాభిమాని అని, గాంధీ గారి సేవ చూసి తను కూడా తన కెరియర్ని సమాజ సేవ వైపు రావాలని తను కూడా తన కెరియర్ని ప్రారంభించాడు. కానీ గాంధీ గారి కలయికలు చూస్తూ అతను కంప్లీట్ ప్రో ముస్లిం యాంటీ హిందీగా ఉన్నాడని గాడ్సేకి అనిపించిందంట. స్వాతంత్రం వచ్చాక భారతదేశం నుండి పాకిస్తాన్ని విభజించారు. విభజించిన పాకిస్తాన్కి 55 కోట్లు ధనం ఇవ్వాలని జిన్నా ఖాన్తో గాంధీ గారు అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ అప్పటికి మన దగ్గర అంత ఆదాయం లేదు కాబట్టి భారత ప్రభుత్వం దానికి నిరాకరించింది. కొంచెం సమయం అడిగింది. కానీ గాంధీ గారు నిరసన తెలుపుతూ ఖచ్చితంగా వాళ్ళకి 55 కోట్లు ఇవ్వాలి అని చెప్పి నిరాహార దీక్షకు దిగారు. ఇది చూసిన గాడ్సేకి హిందువులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని భావించి ఇది ప్రధాన కారణంగా చూపిస్తూ గాడ్సే గారు గాంధీ గారిని చంపేశారు. ఇలాంటి కారణాలు ఎన్నో చెప్పాడు. ఆ కోర్టు రూమ్లో ఉన్న 300 మంది ప్రజలు ఇతని కారణాలు విని నివ్వెరపోయారు. 1949 నవంబర్ 15వ తారీఖు నాడు గాడ్సే గారు కూడా ఉరి తీయబడ్డారు. ఉరి తీసే సమయంలో తాను వందే మాతరం జై హింద్ స్లోగన్ చేస్తూ మరణించాడు. ఇలాంటి నిజాలు మీకు కూడా తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేయండి. బుక్ లింక్ ఇస్తాను.